అధ్యాయం 14. ముక్తిప్రదాత మందిరంలో మరోసారి. ఆగ్రా నుంచి నాసిక్ చాలా దూరం ఉంది. నాసిక్లో తనని ఒక ముక్తిప్రదాతగా చెప్పుకునే పార్సీ మహాశయుడు మెహర్ బాబాని నేను మళ్ళీ కలవాల్సి ఉంది. ఆయనను రెండోసారి కలవాలని నాకేమీ ఆసక్తి లేదు. ఆయన గురించిన సందేహాలు సర్పాలలాగా చుట్టుకొని నా మనసులో స్థానం ఏర్పరచుకున్నాయి. నేను వెళ్ళి మెహర్ బాబాతో గడపబోయే సమయమంతా వృధా అయ్యానని, ఆయన సాధుజీవనం గడుపుతున్న ఒక మంచి వ్యక్తే కానీ దురదృష్టవశాత్తు తన గొప్పదనం గురించి బ్రహ్మజనితమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని నా అంతరాత్మ గట్టిగా చెప్తోంది. ఆయన ప్రదర్శించిన అద్భుతమైన వ్యాధి నివారణ శక్తుల గురించి నా ప్రయాణాల్లో నేను పరిశోధించాను. వాటిలో ఒకటి మెహర్ బాబాలో విశ్వాసమే అపెండిసైటిస్ వ్యాధిని నయం చేసిన సంఘటన. అయితే ఆ బాధితుడికి చికిత్స చేసిన వైద్యుడు చెప్పిన ప్రకారం అతడి వచ్చిన రోగం తీవ్రమైన అజీర్ణం తప్ప మరేమీ కాదు. ఒక వృద్ధుడికి రాత్రే ఎన్నో రోగాలు నయమయ్యాయని చెప్పే మరో ఘటనలో ఆ వృద్ధుడి సమస్య మడమ నొప్పి మాత్రమే తెలిసింది. ఎన్నో సందర్భాలలో ఆయన ప్రదర్శించిన అద్భుత వ్యాధి నివారణ శక్తి ఆయన శిష్యులు అత్యుత్సాహంతో అతిశయోక్తులు కల్పించి చేసిన ప్రచారమని తేలింది. అద్భుతమైన అనుభవాలు కలిగిస్తానని ఆయన నాకు చేసిన అసాధారణ వాగ్దానాలు కార్యరూపం దాలుస్తాయని నేను అనుకోవటం లేదు. అయితే భారతదేశం వదిలే లోపల ఆయనతో ఒక 4 రోజులు గడుపుతానని నేను ఆయన చేసిన వాగ్దానం భంగం చేయదలుచుకోలేదు. అందుకని నా అంతరాత్మ నిర్ణయాన్ని కాదని నాసిక్ వెళ్లే రైలు ఎక్కాను. తన శక్తులు ప్రదర్శించడానికి తగినంత సమయము అవకాశము ఇవ్వలేదని నన్ను విమర్శించే అవకాశం ఆయనకి ఇవ్వకూడదని నా ఆకాంక్ష. నాసిక్ నగరం పొలిమేరలో నిర్మించిన ఒక ఆధునిక గృహ సముదాయంలో ఆయన ముఖ్య ఆశ్రమం ఉంది. 40 మంది శిష్యులు అక్కడ లక్ష్యమేమీ లేకుండా తిరుగుతూ ఉన్నారు. నేను కలవగానే ఆయన అడిగిన మొదటి ప్రశ్న, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను ప్రయాణ బడలికతో నీరసంగా మౌనంగా ఉన్నాను. అది చూసి ధ్యానంలో ఉన్నానని ఆయన భావించినట్లున్నారు. అయితే నేను చురుగ్గానే సమాధానం ఇచ్చాను. ఇక్కడ మీ దగ్గర నుంచి వెళ్ళాక నేను కలిసిన డజనుకు పైగా ముక్తి ప్రదాతల గురించి ఆలోచిస్తున్నాను. ఆయన ఆశ్చర్యం ప్రకటించలేదు. నిజమే, నేను కూడా వారిలో కొందరి గురించి విన్నాను. తన పక్కనున్న అక్షరాల బోర్డు సహాయంతో సూచించాడు ఆయన. వారి గురించి మీ అభిప్రాయం ఏమిటి? అమాయకంగా అడిగాను. ఆయన వ్యంగ్యంగా నవ్వాడు. వారు నీతిమంతులైతే వారిని పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారన్నమాట. వారు నీతిమంతులు కాకపోతే వారు లోకాన్ని మోసం చేస్తున్నారని అర్థం. వారు పవిత్ర వ్యక్తులే కానీ సాధన ముందుకు సాగిన కొద్దీ ఆధ్యాత్మిక అహంభావాలుగా మారి ఉంటారు. మంచి గురువుగారి నిర్దేశం లేనప్పుడు అలాగే జరుగుతుంది. ఈ మార్గ మధ్యంలో కష్టమైన మలుపులు ఉంటాయి. అక్కడి దాకా జాగ్రత్తగా ప్రయాణం చేసిన సాధకుడు తన సాధనలో అత్యున్నత స్థాయికి అంటే తన గమ్యానికి చేరుకున్నాననే మూర్ఘ భ్రమలో పడతాడు. ఆ భ్రమ మరికొంత ఎక్కువైతే తామే ముక్తి ప్రదాతలమని ప్రకటించుకుంటారు. చాలా చక్కని తాలిక వివరణ. దురదృష్టవశాత్తు తమని ముక్తి ప్రదాతలుగా చెప్పుకునే ఇతరులు కూడా ఇలాంటి వివరణ ఇస్తున్నారు. ప్రతి వారు తాము మాత్రమే సర్వజ్ఞులమని మిగిలిన వారు అజ్ఞానులని ప్రకటిస్తున్నారు అని నా అభిప్రాయం చెప్పాను. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. వారందరూ తమకు తెలియకుండానే నా పనికి సహాయపడుతున్నారు. నేనెవరో నాకు తెలుసు. నా ప్రణాళిక అమలు చేసే సమయం వచ్చినప్పుడు నేనెవరో ప్రపంచమందరికీ తెలుస్తుంది. ఈ రకమైన వాతావరణంలో హేతుబద్ధమైన సంభాషణ జరిగే అవకాశం లేదు. అందుకని అంతటితో సంభాషణ ముగించాను. కొద్దిసేపు కులాసా కబుర్లు చెప్పి మెహర్ బాబా నన్ను పంపించేశారు. ఆశ్రమం నుంచి 2-3 నిమిషాల నడకతో చేరే ఒక బంగ్లాలో నాకు వసతి కల్పించారు. మెహర్ బాబా గురించి నా మనసులో నాటుకుపోయిన వ్యతిరేక భావాన్ని పక్కన పెట్టి రాబోయే 4 వారాలు జరగబోయే విషయాలని నిష్పక్షపాతంగా పరిశీలించాలని, ఆయన మీద మానసిక విరోధము అపనమ్మకము పెట్టుకోకుండా వేచి చూడాలని నిర్ణయించుకున్నాను. అందుకని ప్రతిరోజు శిష్యులతో సన్నిహితంగా మెలిగేవాడిని. వారు పనిచేసే పద్ధతి, వారి మానసిక సిద్ధత, మెహర్ బాబాతో వారి అనుబంధము గమనించేవాడిని. ప్రతిరోజు మెహర్ బాబా నా కోసం కొంత సమయం కేటాయించేవారు. ఆ సమయంలో
చాలా విషయాన్ని గురించి చర్చించుకునేవాళ్ళం. నా ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పేవారు. అయితే అహ్మద్నగర్లో నేను ఆయన కలిసినప్పుడు చేసిన వాగ్దానాల గురించి ఒక్కసారైనా ఆయన ప్రస్తావించలేదు. నాకు కూడా ఆ విషయం లేవనెత్తి ఆయన జ్ఞాపకశక్తిని పరీక్షించాలని లేదు. అందుకని వదిలేశాను. ఒక సుగుణం ఏమంటే, నా పాత్రిక ప్రవృత్తి ఆయన ఆసక్తి కొద్దీ, అలాగే మెహర్ బాబా గురించి నా ఊహని సమర్థించుకోవటానికి లేదా వాడిని పూర్తిగా తుడిచిపెట్టడానికి ఉపకరించే విషయ సంగ్రహణం కోసం నేను మెహర్ బాబా మీద, ఆయన శిష్యుల మీద ప్రశ్నలు కురిపించేవాడిని. ఆ ప్రశ్నల పరంపర నుంచి తప్పించుకోవడానికి ఆయన ఆగ్రహానుసారం అనేక సంవత్సరాల నుంచి ఆయన శిష్యులు శ్రద్ధగా రాసి ఉంచుకున్న రహస్యమైన డైరీలు తెచ్చి నా ముందు పడేశారు. మెహర్ బాబాకి ఆయన శిష్యులకి సంబంధించిన అన్ని ముఖ్య సంఘటన చరిత్ర, దాంతోపాటు ఆయన ముఖ్య బోధనలు, సందేశాలు, భవిష్య ఘటనల గురించి ఆయన చెప్పిన వివరాలు అన్నీ వివరంగా ఆ డైరీలో రాసి ఉన్నాయి. ఎక్కువగా ఇంగ్లీష్లోనే రాసిన డైరీలనే కలిపి దాదాపు 2000 పేజీల దాకా ఉంటాయి. అవన్నీ కూడా ఆయన మాటల మీద గుడ్డి నమ్మకంతో రాసి ఉంచారు. మెహర్ బాబా వ్యక్తిత్వాన్ని, శక్తుల్ని అంచనా వేయటానికి అవి నాకెంతో ఉపకరించినాయి. అది చిన్న విషయాలు కూడా నిజాయితీగా రాసి భద్రపరిచిన పద్ధతి బయట వారికి చాదస్యంగా కనిపిస్తుందేమో కానీ మెహర్ బాబా మనస్సు ఏ సమయంలో ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవటానికి నాకు అద్భుతంగా సహాయపడింది. ఈ డైరీలో రాసిన శిష్యులు వయసులో చిన్నవారు. అనుభవ రాహిత్యంతోనూ తమ గురువుగారి మాట మీద పూర్తి నమ్మకంతోనూ వారు అమాయకంగా రాసిపెట్టిన విషయంలో కొన్ని ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేవి కూడా ఉన్నాయి. మెహర్ బాబా ఒకసారి రైల్లో వలుత్రా వెళుతున్నప్పుడు తన ప్రియశిష్యుడు ఒకరిని గోపైలటుడు కొట్టాడని, ఆ అభాగ్యుడు తీవ్రమైన ఆ దెబ్బ ప్రభావంతో వైద్యుని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆ శిష్యులు డైరీలు ఎందుకు రాసి పెట్టారో నాకు అర్థం కాలేదు. గురువుగారు కోపగించినప్పుడు చేసే ఇలాంటి శిష్యులతో శిష్యుల పాపాలని తొలగిపోతాయని అసంబద్ధమైన సమర్థుల్ని కూడా వారు రాసి పెట్టారు. ఆరంగంలో జరిగిన మరో హాస్య సంఘటన కూడా ఆ డైరీలో ఉంది. ఒకసారి ఒక శిష్యుడు బృందంలోని మిగిలిన వారి నుంచి తప్పిపోయినాడు. అతని వెతకడానికి గురువుగారు మరికొందరిని పంపారు. అతని జాడ కనుక్కోలేక వారు తిరిగి వచ్చారు. చాలాసేపటికి ఆ శిష్యుడు తనతో తానే తిరిగి వచ్చి వరుసగా చాలా రాత్రి నిద్రలేకపోవడంతో అలసిపోయి మెహర్ బాబా గారి విడిది పక్కనే ఉన్న ఒక పాత భవంతిలో అప్పటి వరకు నిద్రపోయి వస్తున్నా చెప్పాడు. తనకి భగవంతునితో సాన్నిధ్యం ఉన్నదని, మానవుడి భవిష్యత్తులో తను తెలుసునని చెప్పుకుని ఈ గురువు గారికి తప్పిపోయాడు అనుకుంటున్న తన శిష్యుడు తన పక్క భవంతులోనే ఉన్న విషయం తెలియకపోవడం హాస్యాస్పదమే కదా. ఈ డైరీలు నా మనసులో గూడుకట్టిన సందేహాలని తీర్చుకోవడానికి కావలసిన సమాచారం సమకూర్చినాయి. అంతేకాదు మెహర్ బాబా చపలచిత్తుడని, ఆయన స్వభావం త్వరగా మారిపోతుందని, అలాగే ఆయన తన శిష్యుల మనస్సుల్ని లోబర్చుకొని వారు తన బానిసలుగా ఉండాలని ఆశిస్తాడని నాకు ఈ డైరీ వల్లే తెలిసింది. ఆయన భవిష్యత్తు గురించి చెప్పే విషయాలేవి ఇంతవరకు నిరూపించబడలేదని కూడా నాకు అర్థమైంది. మేము అహ్మద్నగర్లో కలుసుకున్నప్పుడు మరో ప్రపంచ యుద్ధం రాబోతున్నదని ఆయన చెప్పాడు. అది ఎప్పుడు వస్తుందో తనకు తెలిసిన అభిప్రాయం కూడా నాకు కలిగించాడు. కానీ అది జరిగే సమయం మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ డైరీలు చూస్తూ ఉంటే ప్రపంచ యుద్ధం రాబోతున్న సూచన ఆయన తన సన్నిధి శిష్యులకి ఒకసారి కాదు పలుసార్లు చేశాడు. అలా సూచించిన ప్రతిసారి ఒక కొత్త తేదీ చెప్పేవాడు. ఎందుకంటే ఆయన సూచించిన తేదీలు వచ్చేవి వెళ్ళేవి, కానీ యుద్ధం మాత్రం వచ్చేది కాదు. ప్రాచ్య దేశాలలో ఘర్షణలు జరిగినప్పుడు యుద్ధం ప్రాచ్య దేశాల్లో ప్రారంభమవుతుందని చెప్పేవాడు. యూరోప్లో ఘర్షణలు జరిగితే వినాశనం యూరోప్లో ప్రారంభమవుతుందని చెప్పేవాడు. అహ్మద్నగర్లో నేను అడిగినప్పుడు యుద్ధ ప్రారంభ సమయం చెప్పడానికి ఆయన ఎందుకు సందేహించాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన శిష్యుల్లో ఒకలా తెలివైన వాడిని పట్టుకొని ఆయన చేసే సూచనలన్నీ జరగటం లేదనే విషయాన్ని ప్రస్తావించాను. తమ గురువుగారి సూచనలు సాధారణంగా జరగవని అతను నిజాయితీగా ఒప్పుకున్నాడు. అయితే అసలు యుద్ధం మామూలు యుద్ధాలాగా ఉంటుందో లేదో చెప్పలేం. బహుశా ఇది ఆర్థిక విషయాల యుద్ధంగా మాత్రమే పరిణించవచ్చు అని తెలివిగా సమాధానం ఇచ్చాడు. ఆ డైరీని పూర్తిగా చదివి నమ్ముకున్నాను. అయితే ఒక సంగతి, మెహర్ బాబా మత సంబంధమైన విషయాల్లో మాత్రం మేధావిని ఒప్పుకో తప్పదు. ఆ డైరీలో మనుషుల్ని ఉత్తేజపరిచే
ఉన్నత ఆదర్శాల గురించి ప్రబోధించే ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి. మెహర్ బాబా సంపాదించిన పేరు ప్రఖ్యాతులకి మత విషయాల్లో మేధావి కావటమే ముఖ్య కారణం చెప్పవచ్చు. ఆయన డైరీలో రాసిన ఒక బోధన నాకు ఈ సందర్భంగా గుర్తు వస్తోంది. మంచిని బోధించగలిగిన శక్తి ఉన్న వాళ్ళందరూ సాధులు కానక్కర్లేదు, జ్ఞానులు కానక్కర్లేదు,